ముక్కులోకి ఏమైనా వెళ్తే మీకు తుమ్మితే బయటకు వస్తుంది, గొంతులోకి ఏమైనా వెళ్తే దగ్గుతే బయటకు వస్తుంది. కానీ చెవుల్లో అట్లాంటిది ఏం లేదు మీకు. సో బాడీ ఒక ప్రొటెక్టివ్ మెకానిజం తయారు చేస్తుంది. అది మీ ఒకప్పుడు ప్రాక్టీస్ కూడా ఉండేది. చెవిలోంచి ఏమీ లేకుండా నార్మల్గా చూపించుకోవడానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఒక బాక్స్లోని ఒక రాయ పక్క నుంచి తీసుకొని ఇదిగోండి నేను తీసాను అని చెప్పారు. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఇయర్ బ్లాక్ అవ్వడం, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఆయన 1 వీక్ తర్వాత కూడా నాకు కాల్ చేశాడు, స్టిల్ నాకు అట్లా ఇయర్ బ్లాక్ ఉంది, నాకు రిలీఫ్ రావట్లేదు. ముక్కు నుంచి చెవికి ఒక పైప్ ఉంటుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మెల్లగా పైకి వెళ్ళేటప్పుడు ఇవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ప్రిఫర్. కొంతమందికి ఇంకా ఎనాటమికల్ డిఫెక్ట్స్ ఉంటాయి, బాగా చిన్నగా ఉంటుంది కెనాల్, వ్యాక్స్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. పెద్దగా ఉంటాయి కెనాల్, వ్యాక్స్ ఫార్మేషన్ తక్కువగా ఉంటుంది. ఇద్దరిలోని డేంజరే. వ్యాక్స్ అంటే తెలుగులో మనం జీబిలి అని కూడా అంటాం. దానికి ఒక స్పెసిఫిక్ స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ ఉండడం వల్ల మీకు దోమలు కానీ ఈగలు కానీ ఆ స్మెల్ వల్ల రిపెల్ అయ్యి బయటకు వెళ్ళిపోతాయి. సైనసైటిస్ అంటే ఏంటి? సైనస్ అంటే పుట్టిన వెంటనే పిల్లలకి ముక్కు సూటిగా రావాలి అని చెప్పి నూనె రాసి లాగుతూ ఉంటాయి. వాళ్ళు అది స్ట్రైట్ చేసే కన్నా వంక చేయడం ఎక్కువ ఉంటుంది. అది ఇనిషియల్ ట్రామా. కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఒక చిన్న పిల్లోడు సిమెంట్ అక్కడ వేస్తూ ఉంటే సిమెంట్తో ఫేస్ మీద రాసుకోవడము ఇవన్నీ చేస్తే సిమెంట్ ముక్కులో పట్టుకెళ్ళిపోయి ముక్కులో పట్టుకెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్కి రాయి అయిపోయింది. ఇదేదో కనిపిస్తుంది కదా దాన్ని పట్టుకొని లాగితే మొత్తం చర్మం కట్ అయిపోయి ఇప్పుడు బయట 50 డిగ్రీలు ఉన్నప్పుడు మీరు 0 డిగ్రీ లేకపోతే 10 డిగ్రీస్లో నీళ్లు తీసుకుంటే అవి కడుపులోకి వెళ్ళి. హాయ్, వెల్కమ్ టు మెడ్ టాక్స్. దిస్ ఇస్ డాక్టర్ అవినాష్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. ఈరోజు మెడ్ టాక్స్ ఎపిసోడ్లో ఇంకొన్ని కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఓటోరైనోలారింగాలజిస్ట్ మన డాక్టర్ కుశాల్ గారు ఉన్నారు. అసలు ఓటోరైనోలారింగాలజీ అంటే ఏంటి, ఆయన ఎలాంటి హెల్త్ కండిషన్స్తో డీల్ చేస్తారో సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అవినాష్ గారు, గుడ్ ఈవినింగ్. ఓటోరైనోలారింగాలజీ అనేది ఒక ఓటో అంటే అడ్జెక్టివ్ ఫర్ ఇయర్ అండి, రైనో అంటే అడ్జెక్టివ్ ఫర్ నోస్ అండ్ లారింగాలజీ అంటే అడ్జెక్టివ్ ఫర్ యువర్ థ్రోట్. సో సింపుల్గా అందరికీ తెలిసిన ప్రకారంగా అయితే ఈఎన్టీ అంటారు, ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్. దాన్ని ఓటోరైనోలారింగాలజీ అనేది మేము పర్స్యూ చేసిన థింగ్స్ ఇన్ మెడిసిన్. సో ఇలా చాలా ఈఎన్టీలో తరచూ వచ్చే కామన్ సమస్యల గురించి మా దగ్గరకు వస్తూ ఉంటారు. దాన్ని మేము ఎవాల్యుయేట్ చేసి దానికి సర్జరీ అవసరమా, మెడిసిన్స్తోనే తగ్గుతుందా అనేది దట్ ఈస్ వాట్ వి డీల్. సో బ్రాడ్గా చెప్పాలంటే ఇయర్, నోస్ అండ్ థ్రోట్. ఇయర్, నోస్ అండ్ థ్రోట్ విత్ హెడ్ అండ్ నెక్ సర్జరీ. హెడ్ అండ్ నెక్ సర్జరీ. ఎస్ సార్, స్టార్టింగ్ కొన్ని కామన్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేద్దాము. ఎస్ ప్లీజ్. ఇయర్లో చూసుకుంటే మోస్ట్ కామన్ థింగ్ ఇయర్ వ్యాక్స్, దానికోసం ఇయర్ బడ్స్ పెట్టుకోవడం, ఆర్ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్తో ఇయర్ని వాళ్ళు రిలీఫ్ కోసం స్క్రాచ్ చేసుకోవడం, ఇట్లాంటివి. అది చాలా కామనా? దాని గురించి మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఈజ్ ఇట్ లాజికల్? కరెక్ట్. సో లక్కీలీ ఇప్పుడు వచ్చిన మన ఎడ్యుకేషన్ ప్రకారంగా అయితే చాలా మటుకు తగ్గిందనే చెప్పుకోవాలి. ఈ మధ్య మన లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఆర్ 10 ఇయర్స్ నుంచి చూస్తే ఇయర్ వ్యాక్స్, ఇయర్ బడ్స్ వాడుక ఎక్కువ వాళ్ళు వాడకూడదు అని అట్లీస్ట్ ఒక 10 మందిని చూస్తే 2-3 చెప్తున్నారు ఇయర్ బడ్స్ వాడకూడదు, ఇయర్ బడ్స్ వాడకూడదు అని. కానీ ఇంకా ఎందుకు వాడకూడదు, ఏమవుతుంది అనేది ఇంకా అదొక డైలమాలో ఉన్నారు. సో నార్మల్గా ఇప్పుడు మనకు ఉండే ప్రొటెక్టివ్ మెకానిజం ఉన్న ఒక దాంట్లోని ముక్కులోకి ఏమైనా వెళ్తే మీకు తుమ్మితే బయటకు వస్తుంది, గొంతులోకి ఏమైనా వెళ్తే దగ్గుతే బయటకు వస్తుంది. కానీ చెవుల్లో అట్లాంటిది ఏం లేదు మీకు. సో బాడీ తనంతట తాను ఒక ప్రొటెక్టివ్ మెకానిజం తయారు చేసింది. అది మీ స్వెట్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్వెట్ గ్లాండ్స్ ఎవల్యూషన్ ప్రకారంగా మాడిఫై అయ్యి మీకు అక్కడ వ్యాక్స్ సెక్రీట్ చేయడం స్టార్ట్ చేసింది. వ్యాక్స్ అంటే తెలుగులో మనం జీబిలి అని కూడా అంటాం. దానికి ఒక స్పెసిఫిక్ స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ ఉండడం వల్ల మీకు దోమలు కానీ ఈగలు కానీ ఏవైతే చెవుల్లోకి వెళ్ళే ఇన్సెక్ట్స్ చిన్నవి ఆ స్మెల్ వల్ల రిపెల్ అయ్యి బయటకు వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళకుండా. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్గా దానికి ఒక స్టికీ నేచర్ ఉంటుంది. సో మీరు దుమ్ములో పనిచేస్తున్నా, ఎక్కడైనా పనిచేస్తున్నా ఈ స్టిక్కీనెస్ దానికి ఆ దుమ్ము కానీ డస్ట్ కానీ మొత్తం అంతా వర్ల్ అయిపోయి ఒక చిన్న బాల్లా తయారవుతుంది. మూడవది చెవి లోపల మంచి లూబ్రికేషన్ యాడ్ చేస్తుంది. అంటే మీకు డ్రైనెస్ కాస్ట్ చేయకుండా, ఇప్పుడు ఇది చర్మమే చెవిలో ఉండేది. ఇది పగిలిపోయినప్పుడు మనకి ఎలాగైతే దురదలు వస్తాయో చర్మానికి, అలానే చెవిలో కూడా పగిలిపోవడాలు, డ్రై అయిపోవడాలు వెరీ కామన్. అలా అయిపోయినప్పుడు వచ్చే అర్జే ఏదో ఒకటి పెట్టి తిప్పాలి, ఏదో ఒకటి క్లీన్ చేసుకోవాలి, నాకు వ్యాక్స్ ఎక్కువ అయిపోయిందేమో
దే ఆర్ నాట్ షూర్ నిజంగానే ఉందా లేదా అని, బట్ వ్యాక్స్ ఎక్కువ ఉందేమో అనే ఫీలింగ్లోని దే యూజువలీ ట్రై టు రిమూవ్ ఆర్ కీప్ డిఫరెంట్ థింగ్స్ చెవులో. సో అలాంటి టైంలోని మనము ఈ వ్యాక్స్ రిమూవల్ ఇవన్నీ చేయడానికి ఒకప్పుడు అనుకునేది ఇయర్ బడ్స్ యూసేజ్ అవన్నీ, కానీ ఇయర్ బడ్స్ వాడకూడదు బేసిక్గా. దీంట్లో ఒక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీ, యాంటీ వైరల్ ప్రాపర్టీ కూడా ఉంటాయండి. దానివల్ల ఏవైనా స్పోర్స్ కానీ చిన్న చిన్న ఫంగల్ బ్యాక్టీరియా కానీ వచ్చి చెవిలో పడితే, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు మీరు, పక్కన ఎవరైనా దగ్గర అనుకోండి వైరస్ ఉన్న వాళ్ళు, అవి చెవిలో పడింది అనుకోండి, ఈ వ్యాక్స్ దాన్ని చంపేస్తుంది. దానికి ఒక బ్యాక్టీరియాసైడల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. అది ఉండడం ఒక రకంగా మంచిది, కానీ లిమిటెడ్ అమౌంట్లో. సో స్వెట్ గ్లాండ్స్ మీకు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటుంది, స్వెట్ మీరు ఎప్పుడైనా టెన్షన్ పడినప్పుడు, బాగా పరిగెట్టినప్పుడు, అడ్రినాలిన్ రష్ ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. అలానే వ్యాక్స్ కూడా సెక్రెట్ అవుతుంది. సో వ్యాక్స్ ఇది హోల్, ఇదంతా ఇయర్ డ్రమ్, ఇదంతా ఇయర్ కెనాలే కాబట్టి 360 degrees నుంచి వ్యాక్స్ అక్యూములేట్ అవుతూ ఉంటుంది. అక్యూములేట్ అయ్యి గ్రావిటీ వల్ల కిందకి చేరుకొని మీకు ఆ హోల్ని క్లోజ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ఉండాల్సిన ప్రాపర్టీ వాటర్. మీరు నీళ్ళు ఎక్కువ తాగితే దానికి నీళ్ళు ఎక్కువ వస్తాయి, మీరు నీళ్ళు తక్కువ తాగితే ఇంకా చెవిలో ఉండే వ్యాక్స్ లోపటి నుంచి కూడా నీళ్లు పోయి అదొక రాయిలా తయారవుతుంది. హార్డ్ అయిపోయిన తర్వాత మీకు దురదలు మొదలవుతాయి. అప్పుడు మీరు అవి ఇవి కనిపించినవన్నీ చెవిలో పెట్టడానికి ట్రై చేస్తే అది హార్డ్ రాయిలా తయారవుతాయి. అది మీరే ఇంకా లోపలికి తీసుకెళ్ళి ఆ వినికిడి పొరని తగిలి వినికిడి పొరకి రంధ్రాలు పెట్టడము, లేకపోతే కిందనున్న చర్మాలు రాసుకొని కట్ అయిపోవడాలు, సడన్గా బ్లడ్ రావడము, అప్పటి వరకు ఆపరు చాలామంది. సో అందుకనే ఎవరైనా డైరెక్ట్గా చూసి అందులో ఎంత దూరంలో ఉంది, ఇయర్ డ్రమ్కి ఎంత దూరంలో ఉంది అనేది చూసుకున్న తర్వాతనే మేము వ్యాక్స్ రిమూవల్ కానీ దాని థిక్నెస్, దాని సాఫ్ట్నెస్ ప్రకారంగానే అయితే నీళ్లు కొట్టి తీయడము, లేకపోతే మాన్యువల్గా తీయడము, సక్షన్ పెట్టి తీయడము, డిఫరెంట్ వెరైటీస్ ఫర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ యూస్ చేస్తూ ఉంటాం. సో సిమ్టమ్స్ రాగానే ఈఎన్టీ సర్జన్ని కలిస్తే దే విల్ డిసైడ్ వ్యాక్స్ రిమూవ్ చేయాలా లేకపోతే దాన్ని స్మూతన్ చేయాలా ఏంటి? ఎప్పటికైనా ఈఎన్టీ సర్జన్ కలవడమే ఉత్తమం ఫర్ వ్యాక్స్ రిమూవల్. తెలిసింది అంటే తెలియకుండా లోపల పెట్టి తీయడం కన్నా, అంటే ఇయర్ బడ్ మీకు ఇంత ఉందనుకోండి, మీకు బయటికి ఏం రాదు, లోపల పెట్టి మీరు 90% తీసారనుకుంటాం, కానీ లోపలికి 90% పంపించాం, 10% బయటకు వస్తుంది మీకు. అది తీసేసి అమ్మయ్య వచ్చేసింది అని చెప్పి చాలామంది స్నానం చేసిన తర్వాత నీళ్ళు ఉండిపోయాయి అనుకొని తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. యాక్చువల్గా కెనాలే ఒక జారుడు బల్లలా కిందకు ఉంటుంది. సో లోపల ఏది ఉండదు, లోపల ఏవైనా అక్యూములేట్ అవుతే ఈ వ్యాక్సే ఒక ఆయిల్ కింద ఫామ్ అయ్యి మొత్తం అంతా జారుకుంటూ బయటకు పడిపోవాలి. అది దాని నైజం. సో మనం ఇయర్ బడ్స్ కానీ కీస్ కానీ చాలామంది అవి ఇవి పెట్టి తిప్పుతూ ఉంటారు. ఆ ట్రామా అయ్యి అక్కడ ఫ్లాట్ అయిపోతూ ఉంటాయి, స్కిన్ వాచిపోయి, అప్పుడు బయటికి రావు. సో మరి కొంతమందికి ఇంకా ఎనాటమికల్ డిఫెక్ట్స్ ఉంటాయి, బాగా చిన్నగా ఉంటుంది కెనాల్, వ్యాక్స్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. పెద్దగా ఉంటాయి కెనాల్లో, వ్యాక్స్ ఫార్మేషన్ తక్కువగా ఉంటుంది. ఇద్దరిలోని డేంజరే, వీళ్ళకి పెయిన్ ఉంటుంది, వాళ్ళకి పెయిన్ ఉంటుంది. వీళ్ళకి డ్రైనెస్ ఎక్కువ ఫామ్ అవడం వల్ల ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి మొత్తం బంద్ అయిపోవడం వల్ల వినపడడం తగ్గిపోతుంది. గాల్లోనే కదా మీకు సౌండ్ అనేది ట్రావెల్ అవ్వాలి, అలాంటిది సౌండ్ వినికిడి పొర దాకా వెళ్ళకపోతే మీకు అసలు వినపడడం కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో వ్యాక్స్ రిమూవ్ చేయడం కన్నా దాన్ని ఒక ఈఎన్టీ డాక్టర్ చూపించి దానికి నిజంగానే డ్రాప్స్ వాడాలా లేకపోతే ఇన్స్టెంట్గా తీసేసేయచ్చా లేదా అనేది వాళ్ళు చెప్పారు. చాలామంది రోడ్ సైడ్ వ్యాక్స్ దగ్గర వాళ్ళ దగ్గర చేయించుకుంటూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ అన్సేఫ్. కరెక్ట్, వాళ్ళకి తెలియదు, టెంపరీ రిలీఫ్ కోసం మనం ఏదో సంథింగ్. యా, సో లక్కీలీ మన ఈఎన్టీలో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఎండోస్కోప్స్ వచ్చేసాయి. సో నేను చూసి నాకే కనిపిస్తుంది నేనే తీస్తాను అనే కన్నా మీకు కూడా చూపించి ఇదిగోండి ఇలా ఉంది, ఇంత ఉంది, ఇక్కడ ఉంది, ఇలా తీయాలి, నేను తీస్తాను, కానీ మీరు ఇలానే ఉందేమో అని చెప్పి తర్వాత కూడా అవి ఇవి పెట్టి తిప్పితే ఇంకా మీకే ఇబ్బంది ఉంటుందని చెప్పే అవేర్నెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఊరిలో కానీ ఎవరైతే తీస్తారో వాళ్ళు అలా చూపించరు. ఒకప్పుడు ప్రాక్టీస్ కూడా ఉండేది, చెవిలోంచి ఏమీ లేకుండా నార్మల్గా చూపించుకోవడానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఒక బాక్స్లోని పురుగులు, ఒక రాయ పక్క నుంచి తీసుకొని ఇదిగోండి నేను తీసాను అని చెప్పేవారు. సో అవన్నీ అవుట్డేట్ అయిపోతున్నాయి. బట్ లక్కీలీ బికాజ్ ఎడ్యుకేషన్ కూడా జనాలకి నాలెడ్జ్, మన రీచ్ కూడా రీచ్ అవ్వడం వల్ల ఎవ్రీవన్ ఈజ్ అండర్స్టాండింగ్ దట్ ఓకే నేను కరెక్ట్గా ఈ డాక్టర్ దగ్గరికి, ఈ హాస్పిటల్కి, ఇక్కడికి అక్కడికి వెళ్ళి చేయించుకునే ఆప్షన్ ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయడం బెస్ట్. అండ్ ఇంకొక కామన్ ఇయర్ ప్రాబ్లం నాకు గుర్తొచ్చేది ఏంటంటే సార్, ఫ్రీక్వెంట్ ఇప్పుడు అంతా చాలా ఎయిర్ ట్రావెల్ పెరిగింది, ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఇయర్ బ్లాక్ అవ్వడం, సో చాలా కామన్, చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే అది ఎంత కామన్, అందరికీ అవుతుందా, ఎవరికైనా ఎక్కువగా అవుతుందా? చాలామంది వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఆయన 1 week తర్వాత కూడా నాకు కాల్ చేశాడు,
స్టిల్ నాకు అట్లా ఇయర్ బ్లాక్ ఉంది, నాకు రిలీఫ్ రావట్లేదు అంటే కామన్ కోల్డ్ ఉన్నప్పుడు ఫ్లైట్ ఎక్కితే అట్లా అవుతుందా లేకపోతే అందరికీ అవుతుందా ఏంటి? సో డెఫినెట్గా అందరికీ అవుతుందండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనాటమీ కానీ ఏదైనా అవనివ్వండి. ఇయర్ బ్లాక్స్ అనేది మీరు ప్రెషర్ చేంజ్ చేసే కొద్దీ, అంటే మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్లో కాకుండా ఇంతకన్నా హైట్కి సడన్గా వెళ్ళిపోయినా, ఇంతకన్నా కిందకి సడన్గా వెళ్ళిపోయినా మీకు జరిగే నెగిటివ్ ప్రెషర్ చేంజెస్ ఏవైతే ఉంటాయో దానివల్ల ముక్కు నుంచి చెవికి ఒక పైప్ ఉంటుందండి. దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈఎన్టీలో. ఆ ఒక పైప్ వల్లనే ఈఎన్టీ అనేది కనెక్ట్ అయి ఉన్నాయి. సో యూస్టాచియన్ ట్యూబ్ అంటాం. మీరు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మెల్లగా పైకి వెళ్ళేటప్పుడు ఇవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఈ పైప్స్ బ్లాక్ అయిపోయిన వెంటనే మీకు వినపడడం కానీ, అంటే ఫస్ట్ మీ వాయిస్ మీకే వినిపిస్తున్నట్టు, ఎప్పుడైతే స్నానం చేస్తే చెవులు బ్లాక్ అయిపోయాయని ఫీల్ అవుతారో అలానే బ్లాక్ అయిపోతున్నట్టు ఉంటాయి. కానీ ఇదంతా కూడా ఫ్లైట్లో మోస్ట్ కామన్గా అంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. మీరు ఎప్పుడైనా క్యాబిన్ క్రూ మెంబర్స్లో ఉంటే, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటే, వాళ్ళు ఫస్ట్ వచ్చి పిల్లలకి బాగా జస్ట్ బాగున్న చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మదర్స్కి చెప్తారు, మీరు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు పాలు ఇవ్వడం కంపల్సరీగా చేయండి, సో దట్ మింగుతునేటప్పుడు ఈ పైప్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అండి, మన ఇయర్ బ్లాకింగ్ మన ఫ్లైట్ సైజ్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎంత చిన్న ఫ్లైట్ అయితే అంత క్యాబిన్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉండడం వల్ల క్యాబిన్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చు మీరు, దానివల్ల బ్లాక్ ఎక్కువ ఈజీగా అయిపోతుంది చిన్న ఫ్లైట్స్ అయితే. అదే లాంగ్ ఫ్లైట్స్, బోయింగ్ 747 ఇట్లాంటి పెద్ద ఫ్లైట్స్ అనుకోండి, మీరు డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్లోకి వెళ్ళినా కూడా మీకు కావాల్సినంత ఎయిర్ ప్రెషర్ లోపల మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ప్రిఫర్ బిగ్గర్ లార్జర్ ఫ్లైట్స్ టు స్టార్ట్ విత్. బట్ ఈ యూస్టాచియన్ ట్యూబ్ బ్లాక్ అనేది ఏదైతే మీరు అడిగారు ఇప్పుడు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్. సో అవి ముక్కు వెనక్కి లాస్ట్ పార్ట్లో అటు ఇటు రెండు పక్కల మీకు ఈ ఓపెనింగ్ అనేది ఉంటుంది. వన్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ ముక్కు దూలం కూడా మనకి మధ్యలో ఉండే మోర్ దెన్ 50% రీజన్ ఈజ్ టు ప్రొవైడ్ ఈక్వల్ అమౌంట్, అంటే అటు ఇటు సమాంతరంగా మీకు గాలిని చెవుకి పంపించడానికే మీకు ముక్కు ఉంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫేషియల్ రికగ్నిషన్, కాస్మెటిక్ పర్పస్. కానీ యాక్చువల్గా అది ఉంది అంటే మీకు రెండు పక్కలకి చెవులు ఈక్వల్గా పంపించడానికి. అది లేకపోతే మనకి ఊపిరితిత్తులు ఒకటే కదండి, ఊపిరితిత్తులకి వెళ్ళే పైప్ ఒకటే. లెఫ్ట్ నుంచి వెళ్తే లెఫ్ట్ లంకి, రైట్ నుంచి వెళ్తే రైట్ లంకి అని వెళ్ళట్లేదు, కానీ చెవులు కల వెళ్తాయి. సో పుట్టినప్పుడు పెరిగినప్పుడు మనం ఆడే ఆటలు బట్టి, తగిలే దెబ్బలు బట్టి ఈ ముక్కు బొక్క వంకర అయిపోతూ ఉంటుంది. పుట్టిన వెంటనే పిల్లలకి ముక్కు సూచిగా రావాలి అని చెప్పి నూనె రాసి లాగుతూ ఉంటారు. వాళ్ళు అది స్ట్రైట్ చేసే కన్నా వంకర చేయడం ఎక్కువ ఉంటుంది. అది ఇనిషియల్ ట్రామా అయ్యేది పిల్లలకి. ఇలా వంకరగా ఉన్నప్పుడు లెఫ్ట్ పక్కకి బాగా వంకరగా ఉందనుకోండి, ఫస్ట్ లెఫ్ట్ బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే గాలి వెళ్ళట్లేదు. రైట్ సైడ్ 70% వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమొచ్చి 30% వెళ్తుంది. అలా 30% వెళ్ళినప్పుడు ఫస్ట్ బ్లాక్ అయ్యేది లెఫ్ట్ సైడ్. సో ఇలాంటివి ఉన్నాయా, మీరు అన్నట్టు మీ ఫ్రెండ్కి చాలా వారమైనా కూడా ఓపెన్ అవ్వలేదు అని. సో అది అలా ఉన్నప్పుడు ఆ చర్మం ఏదైతే ముక్కు లోపల ఉంటాయో అవి కూడా కొన్నిసార్లు వాపులు వచ్చేస్తూ ఉంటాయి. వాపులు వచ్చిన వెంటనే ఆ వెనకున్న ఈ పైపే ఫస్ట్ బంద్ అయిపోతూ ఉంటుంది. సో సేమ్ థింగ్ మీరు ఈవెన్ డైవింగ్కి వెళ్ళినా, అండర్ సీ డైవింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఇదే ప్రెషర్ ఈక్వలైజ్ చేయడానికి ముక్కు లోపల నుంచి ఇలా ప్రెస్ చేసి గాలి వదలమంటూ ఉంటారు, లేకపోతే చెవుల లోపలికి బాగా ప్రెషర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఈ పైప్కి 2 మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ అక్కడ నుంచి కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చి మీ కొండనాలిక పైనుంచిగా వెళ్తాయి. అందుకనే మీకు ఎప్పుడైనా చెవి బ్లాక్ అయిపోతున్నాయి, లేకపోతే ఇలా పిల్లలు ఏడుపు మొదలు పెట్టారు అంటే వాళ్ళ చెవి నొప్పి ఉంది అని అర్థం. చెవి నొప్పిలోని ఈ చెవికి వెళ్ళే పైప్ క్లోజ్ అయిపోయిందని అర్థం. అందుకనే వాళ్ళని నోరు తెరవమంటారు, మింగమంటారు, గాలి తీసుకోమంటారు, ఆవలించమంటారు. ఇలాగ యానింగ్ కానీ ఇలాంటివన్నీ ఓపెన్ చేస్తే మీకు ఆ మజిల్స్ కూడా పుల్ అయ్యి ఆ ట్యూబ్ ఇలా క్లోజ్ అయ్యింది, ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన వెంటనే గాలి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది మీకు. అందుకనే మనకి ఎప్పటి నుంచో మీ తాతలు కానీ ముత్తాతలు కానీ మనకి ఎప్పటి నుంచో తెలుస్తున్న మోస్ట్ కామన్ థింగ్, జలుబు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆవిరి పెట్టుకోమంటారు. ఆవిరి ఈజ్ పాజిటివ్ ప్రెషర్. నెగిటివ్ ప్రెషర్ వచ్చి మనకి చెవి లోపల పైప్ బంద్ అయిపోయింది కాబట్టి స్టీమ్ ఇన్హలేషన్ ఈజ్ అ నాసల్ హైజీన్లో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. బట్ అది కూడా మన వాళ్ళు అబ్యూస్ చేసేసారు. నాసల్ హైజీన్ కోవిడ్ టైంలోని ఒక్కొక్కరు 3-4 సార్లు తీసుకొని ఫస్ట్ టైం స్టీమ్ తీసుకొని ముక్కు కాలిపోయి వచ్చిన వాళ్ళు కూడా చూసాం. సో అంటే అంత ఎక్కువగా తీసుకున్నారు రెగ్యులర్స్గా. సో ఏదైనా లిమిటెడ్గా చేయాలి. ఇలా ఫ్లైట్స్లోకి వెళ్ళే ముందు ఇలాంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే ముక్కు మూసుకొని
వాళ్ళని అడిగితే వాటర్ ఇస్తారు. వాటర్ సిప్స్ ఆఫ్ వాటర్ తాగడం మొదలు పెట్టచ్చు. చూ చేయొచ్చు పెద్దవాళ్ళు అయితే. అదే పిల్లలైతే సిప్పర్తో వాటర్ తాగడము, ఇట్లాంటివి చాలా హెల్ప్ చేస్తాయి ఈ ట్యూబ్ ఓపెనింగ్తో. కోల్డ్ ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి ఫ్లైట్ ట్రావెల్స్ అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఈ పైప్ బ్లాక్ అయిపోయినప్పుడు చెవి లోపల వాటర్ ఇంకా కలెక్ట్ ఎక్కువ అయ్యి ఇంకా పెయిన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అది పైకి వెళ్ళినప్పుడు పెయిన్ ఎక్కువ అయింది అనుకోండి, మనం ఎప్పటి నుంచో చేసేదే ఫస్ట్ ఉప్పు కాపడం పెడతారు చూసారా, అలాగా హాట్ ఫర్మెంటేషన్ పెడితే పెయిన్ తగ్గుతుంది. దాన్ని యాక్చువల్గా మీకు పెయిన్ ఎప్పుడు తగ్గుతుంది, ఇది రిలీజ్ అయితేనే తగ్గుతుంది, ఆ లోపల బ్లాక్ రిలీజ్ అయితేనే తగ్గుతుంది. దానికే మీరు చెవిలో డ్రాప్స్ అస్సలు వేయకూడదు. ఇలా బ్లాక్ ఉన్నప్పుడు చెవిలో డ్రాప్స్ వేస్తే కొన్నిసార్లు చెవి వెనక నీళ్లు కానీ ఏవైనా ఉంటే వినికిడి పొర పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించి అది దేనివల్ల వచ్చింది ఏంటో ఎవాల్యుయేట్ చేసుకొని మేము కొన్ని రకమైన సౌండ్స్ పంపిస్తాం. అది మా ఆడియాలజీలో ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అంటారు. ఆ సౌండ్స్ వెళ్ళి బ్లాక్ ఉంటే ఒకలా వస్తుంది, వాటర్ ఉంటే ఒకలా వస్తాయి, ఎముకలు ఒకవేళ కదలలేకపోతే ఒకలా వస్తుంది. సో చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వాటిలో. అప్పుడు దానికి సూటబుల్ మెడిసిన్స్ ఇచ్చి ఒక వారమో 10 రోజుల్లోనూ అట్లీస్ట్ ఓపెన్ చేసేయచ్చు.